అంటే ఇప్పుడు స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్స్ కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి జీరో టికెట్ స్పెషల్ బస్సుల్లో ఎక్కితే ఎట్లా ఛార్జ్ చేస్తారా, వాళ్ళకు ఎట్లా ఉపయోగించుకోవాలంటారు? మహాలక్ష్మి ఇప్పుడు మేము చెప్పిన 6400 బస్సెస్లో 5000 బస్సెస్ మహాలక్ష్మి పథకము అమలయ్యే బస్సెసే ఉంటాయండి, ఎక్స్ప్రెస్ అండ్ పల్లె వెలుగు. వాటిల్లో మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. మహిళలకి చిన్నపిల్లలకి జీరో టికెట్స్ ఇవ్వటం జరుగుతుందండి. అంటే వాళ్ళ నుంచి ఛార్జీ ఏమీ వసూలు చేయటం ఉండదు. ఈ స్పెషల్ బస్సుల్లో అంటే ఈ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు కాకుండా ఏదైతే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉంటాయో అండ్ డీలక్స్ బస్సులు ఉంటాయో వాటిల్లో మటుకు నార్మల్ అదే ఈ అదనపు ఛార్జీలు మహిళలకు కూడా వర్తిస్తాయండి. ఇప్పుడు ప్రధాన బస్ స్టాండ్లే కాకుండా మెయిన్ సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు ట్రాఫిక్ నేపథ్యంలో అని చెప్పారు. అక్కడ అరేంజ్మెంట్స్ ఎంత మేర వచ్చాయి, సిబ్బందికి సంబంధించి పెంచుతున్నారా, అక్కడ సిబ్బంది ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? దాని గురించి ఆల్రెడీ హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగిందండి. మా ఎండీ గారు ఆల్రెడీ 30th మీటింగ్ పెట్టారు. 30th డిసెంబర్ అందరికీ ఆదేశాలు జారీ చేయటం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నిట్లో కూడా 24/7 ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటామండి. అక్కడ ప్యాసింజర్స్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ షెల్టర్స్ అంటే షామియానాస్, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లు కూడా పెట్టి అంటే ప్యాసింజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేడం, ఇప్పటి వరకు లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ ఎట్లా అవుతుంది? ఈ ఫెస్టివల్ సీజన్లో ఎవ్రీ ఇయర్కి మించి ఈసారి అరేంజ్మెంట్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ నుంచి డిమాండ్ ఎట్లా ఉంది మేడం ఆర్టీసీ బస్సులకి? ఈ లాంగ్ డిస్టెన్స్ బస్ అంటే మనకి ఏపీ డెస్టినేషన్స్ అండి ఎక్కువగా. ఈ విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఇటు పక్కకి డిమాండ్ ఎక్కువగా ఉందండి. సో వాటిల్లో ఇప్పటికీ ఒక 85% సీట్స్ బుక్ అయినాయి. అండ్ విజయవాడకి మటుకు ఇంకా చాలా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రిజర్వేషన్ స్టేటస్ అనేది మేము ఆల్వేస్ చెక్ చేస్తూనే ఉన్నాము. ఒకవేళ ఏ రూట్లో అన్నా ఎక్కువగా డిమాండ్ ఉంది అంటే బస్సులు పుష్ చేస్తున్నాము. కాకపోతే మనము హై అండ్ బస్సులు ఈ స్లీపర్స్ అట్లాంటివి అనేది లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ పెట్టేశాము. అదనంగా స్లీపర్స్ అట్లాంటివి ఏం పెట్టలేము. బట్ ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే అదనంగా పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. మేడం, అంటే మీరు ఇన్ని స్పెషల్ బస్సులు వేసినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్లు ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? సో టీజీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడపడానికి డిమాండ్ మేరకు అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉంది. సో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసి సొంత ఊళ్ళకి క్షేమంగా వెళ్ళి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి జరుపుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాం.